హాయ్, నేను డాక్టర్ నాగార్జున మాటూరు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ హైదరాబాద్. ఇప్పుడు సిఓపిడి అన్న జబ్బు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తే హెల్తీగా ఉండొచ్చు ఆర్ ఏమి చేస్తే అతని లక్షణాలు పెరగకుండా ఉండొచ్చు అన్నది చాలా ముఖ్యం. సో మొట్టమొదటిది ఏంటంటే ఈ సిఓపిడి అనే జబ్బుకి కారణమైనటువంటి దాని నుంచి మనం దూరంగా ఉండాలి. మెయిన్గా సిఓపిడి వచ్చేది సిగరెట్ స్మోకింగ్ వల్ల, బీడీ చుట్టా వీటి వల్ల ఆర్ పొల్యూషన్ డస్ట్లో ఉండడం వలన. సో సిఓపిడి డయాగ్నోస్ అవ్వగానే ఫస్ట్ మనం చెప్పేది ఏంటి అంటే ఈ సిగరెట్ స్మోక్ టొబాకో నుంచి మనం దూరంగా ఉండాలి. అట్లాగనే డస్ట్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా మనం సీరియస్గా ఉండాలి. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉంటాం. సెకండ్ ఏంటంటే వచ్చిన జబ్బుకు మనం ఏం చేయొచ్చు అంటే ట్రీట్మెంట్. సో డెఫినెట్గా సిఓపిడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సింది కంపల్సరీ. లేదు అంటే అది వయసు పెరిగే కొద్దీ పెరిగిపోయే జబ్బు. సో పెరగకుండా ఆపాలి, మనం హెల్తీగా ఉండాలి అంటే ట్రీట్మెంట్ అనేది అత్యవసరం. ట్రీట్మెంట్లో మెయిన్ ఏంటి అంటే ఇన్హేలర్స్. సో సిఓపిడి డయాగ్నోస్ చేసినప్పుడు ఇన్హేలర్స్ అనేవి కంపల్సరీ. అవి తీసుకుంటే మన సిమ్టమ్స్ తగ్గి అట్లీస్ట్ జబ్బు పెరగకుండా మనం ఉండగలుగుతాం. థర్డ్ ఏంటి అంటే మనం ఫిజికల్గా హెల్తీగా ఉండడం అంటే ఎక్సర్సైజ్. సో ప్రతి సిఓపిడి పేషెంట్కి మనం చెప్పేది ఏంటి అంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి మన లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మన బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనం నేర్పిస్తాము, అది నేర్చుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. లాస్ట్ ఏంటంటే వ్యాక్సిన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ సిఓపిడి ఉన్న పేషెంట్స్కి ఏంటంటే లంగ్స్ వీక్గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ని కొన్నిటిని మనం ఆపగలుస్తాం వ్యాక్సిన్స్ ద్వారా. ఆ వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఫ్లూ వ్యాక్సిన్, ఇయర్లీ ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. అట్లాగనే న్యూమోనియా రాకుండా న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉంటూ ఉంటాయి. జోస్టర్ అన్న ఇన్ఫెక్షన్ రాకుండా జోస్టర్ వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్స్ కూడా మనం ఈ సిఓపిడి పేషెంట్స్కి ఇవ్వాలని చెప్తాం.